ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్. ఈరోజైతే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అంపోలు పంచాయతీలో ఉన్నాము. సో మనందరికీ తెలుసు అంపోలు పంచాయతీలో నిన్న జరిగినటువంటి ఒక ఘోరము. సో ఏ కుటుంబానికి ఆ కష్టం రాకూడదంటూ ఈరోజు ఆ ఊరు వాళ్ళంతా ఉన్నారు. అయితే ఏంటి అంటే అంపోల్లో ఒక కుటుంబం మొత్తం కలిపి సామూహికంగా ఆత్మహత్య ప్రయత్నం అయితే చేశారు. అయితే దురదృష్టవశాత్తు ఆత్మహత్యలోని భార్యాభర్తలు ఇద్దరు చనిపోగా తన ఏకైక కుమార్తె మాత్రం కొన ఊపిరితో హాస్పిటల్లో ఈరోజు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుంది. అయితే దీని అంతటికీ కారణం ఏంటని గ్రామస్తులకు వచ్చి మనము ఒక విచారణ జరపగా ఇక్కడ తేలింది ఏంటంటే ఆయన కంప్లీట్గాను చూపు కోల్పోయినటువంటి ఒక అంధుడు. సో పూర్తిగా ఆయనకి అంటే కంటి చూపు మందగించడంతో అంతవరకు కూడాను ఆయన చక్కగా డిగ్రీ చదివి ఒక పీజీ చేసినటువంటి ఒక వ్యక్తి తన కాళ్ళ మీదే ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి స్కూల్లో పాఠాలు చెప్పడం అయితే చేశారు. అయితే పూర్తిగా తన కనుచూపు అయితే కోల్పోవడంతో ఈరోజు ఆ పాఠశాలలో కూడాను పాఠాలు చెప్పే పరిస్థితి లేకపోవడంతో కేవలం ఇంటికి మాత్రమే పరిమితయ్యారు. అయితే తన భార్య వీధుల్లోని కూలి పనులకి రోజుకి 200 నుంచి 250 రూపాయల వరకు కూలి పనులకు వెళ్తూ తన కుమార్తెను అయితే చదివించడం అంటూ చేస్తున్నారు. అయితే ఇలా బతుకు సాగిస్తుండగా ప్రభుత్వం ఆ కుటుంబం పైన ఒక కుదిబండనైతే వేసి పడింది. అది ఏంటి అంటే వీళ్ళు వికలాంగుల కోటాకి అర్హులు కాదు, 40% దిగువగా ఉన్నారంటూ ఒక సర్వే అయితే ఇచ్చారని చెప్పి వీళ్ళ అంటే ఈ ఊర్లో ఉన్నటువంటి ఒక 26 మంది వికలాంగుల్లో 6గురికి నోటీసులు జారీ చేయడం అయితే జరిగింది. ఆ నోటీసులో ఇకపై మీకు ఫెన్షన్ రాదు, వికలాంగుల ఫెన్షన్ రాదు అనగానే తను మనస్తాపంతో గురై తన కుటుంబంతో ఎలా బ్రతకాలి అంటూ తన మనసుని చిన్నగా చేసుకొని రాత్రి ఎవరూ లేదు చెప్పకుండాను తన ఇంట్లో మొత్తం ముగ్గురు కలిపి ఇక బ్రతకలేమంటూ విషయాన్ని తీసుకోవడం జరిగింది. అయితే అనుకోని దురదృష్టవశాత్తు తన భార్య భర్త ఇద్దరు కూడా చనిపోయారు. అయితే కుమార్తె ఈరోజు హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతుంది. అయితే అసలు ఏం జరిగింది, ఈ ఊరిలో ఆ కుటుంబ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఆ ఊరి సర్పంచ్ గారితో. సో ఈరోజు మీ ఊర్లో జరిగినటువంటి విషాదం ఇంకెక్కడ జరగకూడదు, అటువంటిది మీ ఊర్లో జరిగింది. అసలు ఈ ఊర్లో వాళ్ళ పరిస్థితి ఏంటి, వారు ఎలా ఉండేవారు? వాళ్ళు అయితే నిన్న జరిగింది చాలా దురదృష్టకరమైన సంఘటన. చాలా పేద కుటుంబం. తర్వాత అంటే నేత కుటుంబం ఉన్నటువంటి వ్యక్తి కుటుంబం అది. నేత మీద బతికినేవారు. ఈయన కూడా చదువుకున్న వ్యక్తి అని కొంతవరకు చూపు ఉన్నంత వరకు ఆయనేమో ప్రైవేట్ కాలేజీలో ఏదో చేస్తుండేవాడు, ఆదాయం పొందేవాడు. రాను రాను ఆ సైట్ ఎక్కువైపోవటం వల్ల రెండు కళ్ళు కూడా ఇప్పుడు చూడలేని పరిస్థితి. ఇంట్లో ఉండే భార్య వచ్చిన వీవింగ్ వలన వచ్చిన ఆదాయంతోనే జీవనం గడుపుతూ కూతురు కూడా చదివించుకునేవారు. అలాగనే దీంతో పాటుగా ఇతర కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడాను, కుటుంబ ప్రాబ్లమ్స్ కూడా ఉండటము అకస్మాత్తుగా ఇప్పుడు ఏదైతే మనం ఈ నోటీస్ ఇవ్వామో దాంతో కూడా ఎమ్యులేషన్ చెంది ఈ సంఘటన జరిగినట్టుగా మేము భావిస్తున్నాము. అయితే దానికి ఆయనకి కొంచెం మనం ఎవరో కొద్దిగా మనం మనోధైర్యం కూడా ఇచ్చుంటే బాగుండేదేమో. మన ఆ పరిస్థితి మేము చేయలేకపోయాము ఎవరు కూడాను. అది దానికి కూడా మేము చింతిస్తున్నాము. అయితే అంత మాత్రానికే చనిపోవాల్సిన పరిస్థితి అయితే లేదు నాకు తెలిసినంత వరకు కూడాను. ఎందుకంటే వీళ్ళు ఇచ్చారు కానీ నోటీస్ ఇచ్చాము, వాళ్ళకి ఆశీనుపాతమే అది, దానిలో తిరుగులేదు. కానీ అది సొల్యూషన్ కాదు జనరల్గాను. ఎందుకంటే వీళ్ళు డాక్టర్స్ కూడాను రెండు కళ్ళు పోతే ఇంకా బిలో 30% అంటే మనం నార్మల్గా ఇవ్వడం అనేది చాలా రాంగ్. చాలా కేసుల్లో చూస్తున్నాము. బయటికి కనిపిస్తే ఇంకా అది హ్యాండిక్యాప్డ్ బిలో 40% ఇవ్వడము. సామాన్య జనం కూడా అది ఒక బ్యాడ్ కామెంట్ కూడా చేస్తున్నారు. దానికి డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వాలా ఆ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్నెస్కి? కనిపిస్తుంది దానికి ఏంటి? అది ఎవరో ఉంటే అటువంటి కేసులు ఏమైనా ఉంటే అటువంటివి ఇస్తే బాగుండేది. ఒకసారి పునఃపరిశీలన చేసేటప్పుడు ప్రభుత్వం కూడా ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని చేస్తే కొంతైనా ఇటువంటి మనస్తాపానికి గురి కాకుండా కొన్ని కుటుంబాలైనా బాగుపడతామని నా యొక్క ఉద్దేశం. శ్రీకుర్మం స్కూల్లో చెప్పేవారు. ఆయనకి దృష్టి లోపం వల్ల 1 ఇయర్ కంటే ఆగిపోయి అలాగే ఇంటి దగ్గర కూర్చొని ఉండేవాడు. వాళ్ళ ఆవిడ ప్యాకేజ్ ఉండేది, వేవర్స్ ప్యాకేజీ. అక్కడ కండ్లు పట్టుకుని బ్రతుకుతుండేది. ఆవిడకి 250 రూపాయలు వేతనం ఇచ్చేవాళ్ళు. ఆ వేతనంతో ఆ కుమార్తెని చిన్న దీంట్లో చదివించుకునేది. అలా చదివించుకుంటూ పెన్షన్ ఈ మధ్యన వచ్చేది. ఆ పెన్షను గవర్నమెంటు ఆయనకి పర్సంటేజ్ తక్కువనేసి ఆపేశారు. అది ఆయన దృష్టిలో పెట్టుకొని అలా మనోవేదంతో ఆయన అలా కృంగిపోతూ
అలాగా కుటుంబ వ్యవహారాల్లో చిన్న డిస్టర్బెన్స్ ఉందనేసి అది ఇది మనసులో పెట్టుకొని ఆయన ఇద్దరు కూడా రాత్రి మందు తాగేసి ఆ కూతురు లేచి చూసేసరికి ఇద్దరు భర్త భార్యలు చనిపోయి ఉన్నారు. చనిపోయినప్పుడు ఇంకొకరికి ఆవిడ ఆ పాప ఫోన్ చేసింది. పక్కింటి వాళ్ళు వచ్చారు. వచ్చేటప్పటికి చనిపోయి ఉంది. పాప కూడా వాళ్ళని చనిపోను చూసి ఈవిడ కూడా తట్టుకోలేక పాయిజన్ తీసుకుంది. అలా తీసుకుంటూ హఠాత్తుగా ఉమ్మేసి కొద్దిగా కోలుకొని అందులో అంబులెన్స్తో శ్రీకాకుళం తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళి ఇప్పుడు హాస్పిటల్లో కొద్ది ప్రాణస్థితిలో ఉంది. తాలూకు కుటుంబ వ్యవహారాల్లో మట్టుగా చాలా దీన స్థితిలో ఉంది కాబట్టి గవర్నమెంట్ దాన్ని ఎటువంటి చర్యలు తీసుకుంటారనేసి నేను మనసారా కోరుకుంటున్నాను. చూశారు కదా ఈరోజు అంపోల్లో జరిగినటువంటి ఈ దుర్ఘటన. ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదని అయితే కోరుకున్నాం. అయితే ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వ అధికారులు వారి యొక్క నిర్లక్ష్యానికే ఈరోజు నిండు ప్రాణాలు బలిగొన్నాయి. ఎందుకంటే చూస్తే ఆయనకి కళ్ళు కనిపించదు. ఆయనకి అసలు పూర్తిగా కళ్ళు తడుముకొని పక్కన ఉన్న వస్తువులను కూడా చూడాలన్నా ముట్టాలన్నా తడుముకొని వెళ్లాల్సిన పరిస్థితి. ఆయన చూపు మందగించిందని చెప్పి ప్రైవేట్ స్కూల్ నుంచి కూడా ఆయనకు ఉద్యోగం తీసిన పరిస్థితి. అవన్నీ ఆ గ్రామస్తులు ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఇన్నేళ్లుగా వస్తున్నటువంటి ఫంక్షన్ అకస్మాత్తుగా ఆపినందువలన, ఎందుకు అంటే మళ్ళీ వాళ్ళు వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మీరు అంధులు, మీకు కంటి చూపు లోబడింది అంటే బిలో 40% ఉంటే మీకు రాదు అని చెప్తూ వాళ్ళకి ఇచ్చినటువంటి నోటీసు ఒక్కసారిగా మనస్తాపానికి గురి చేసి నిండు ప్రాణాలు అయితే పోయాయి. అయితే క్లియర్గా స్పష్టంగా కనబడుతున్నటువంటి అంధులు కానీ వికలాంగులు కానీ మళ్ళీ వాళ్ళ సర్టిఫికేషన్ కోసం ఎందుకు అంటూ కూడాను చాలామంది ప్రజల్లో అయితే ఒక ప్రశ్నార్థగా ఉంది. కంటికి కనబడుతున్నప్పుడు వికలాంగులు కాళ్ళు లేవు, చేతులు లేవు, లేకపోతే వాళ్ళ కంటి దృష్టి లోపిస్తుందని క్లియర్గా కనబడుతున్నటువంటి వాటికి మళ్ళీ ఎందుకు సర్టిఫికేట్స్ అంటూ చేస్తున్నారు? ఒకవేళ ఒక 50% 30%లోనే ఉన్నవాళ్ళు అనుకోండి, వాళ్ళకు ఓకే. కానీ పూర్తిగా ఒక కాళ్ళు లేని వాళ్ళకి, చేతులు లేని వాళ్ళకి కూడా మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని వెళ్ళడము, నోటీసులు ఇవ్వడము, చాలామంది చదువు లేని వాళ్ళకో లేకపోతే కొంతమంది చిన్న మనసు ఉన్న వాళ్ళకి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడాను ఇది ఒక పేద కుటుంబము, ఆ కుటుంబాన్ని ఎలాగైనా ఆదుకోవాలంటూ ప్రభుత్వ అధికారులని అదేవిధంగా రాజకీయ నాయకులను అయితే కోరుకుంటున్నారు. వేచి చూద్దాం వారికి ఏ న్యాయం జరుగుతుందో. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.